అందరికీ నమస్కారం. నేను మీ వనపర్తి నియోజకవర్గ కాంటెస్టెడ్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్. ప్రస్తుతం వనపర్తి ప్రభుత్వ బాలరాజ్ జూనియర్ కళాశాల ముందు రావడం జరిగింది. వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్సీసీ అధ్యాపకుల అర్హత కలిగినటువంటి అధ్యాపకుల నిర్లక్ష్యం వలన కుంటుపడిపోతున్నారని మా దృష్టికి రావడం జరిగింది. ఇదే అంశంపై ప్రిన్సిపాల్ వినోద్ గారికి మేము వినతి పత్రం అందజేయడం జరిగింది. వెంటనే అధికారులు పై అధికారులు కూడా వనపర్తి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎన్సీసీ సెలక్షన్స్ తక్షణమే నిర్వహించాలి. దీనివల్ల గతంలో ఎన్సీసీ నిర్లక్ష్యం చేయడం వల్ల గతంలో విద్యార్థులు చాలా వరకు బి సర్టిఫికేట్ అర్హత కోల్పోయారని మేము తెలుసు. చాలామంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోయారు. కనుక స్థానిక నాయకులు కానీ ఆర్జేడీ గారు తక్షణమే స్పందించాలి. ఆర్జేడీ గారు తక్షణమే స్పందించి అర్హత కలిగిన అధ్యాపకులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు, ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తులు నాశనం అవుతున్నా అని కూడా ఎన్సీసీని ఏంటికి నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది కూడా మేము నాయకులు కానీ అధికారులు కానీ దృష్టి సాగించాలి. వనపర్తి హెడ్ క్వార్టర్లో ఎన్సీసీకి మారిపోయారు. ఎంతోమంది విద్యార్థులకు ఉపాధిని చూపించి వాళ్ళ ఎన్సీసీ మోటో యూనిటీ అండ్ డిసిప్లిన్కి మారుపేరుగా ఈ ఎన్సీసీని ఊహించుకుంటాం. కనుక ఈ ఎన్సీసీని తక్షణమే వనపర్తిలో పునః సెలక్షన్స్ నిర్వహించి ఆ బి సర్టిఫికేట్ ఎగ్జామ్కి అర్హతగా సాగించే విధంగా ప్రభుత్వ అధికారులు కానీ నాయకులు కానీ చర్యలు తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది. ఎన్సీసీ లేక చాలామంది విద్యార్థులు ఇప్పటికే అడ్మిషన్స్ కూడా కళాశాలలో ఈరోజు ఎన్సీసీ లేకపోవడంతో ఇబ్బంది గురి విద్యార్థులు కూడా వేరే కాలేజీలో ఎంచుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ కళాశాలలో నిర్వీర్యం అయ్యే అవకాశం ఉంది. కనుక ఎన్సీసీని తక్షణమే ఆర్జేడీ గారు కూడా స్పందించాలి. అలాగే జిల్లా అధికారులు కూడా స్పందించి ఈరోజు ఎవరైతే విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారో అధ్యాపకుల పైన కఠిన చర్యలు తీసుకోవాలి అని మేము తెలియజేస్తున్నాం. ఈ అకాడమిక్లో తక్షణమే వీలైనంత వరకు తక్షణమే ఎన్సీసీ సెలక్షన్స్ నిర్వహించాలని మేము కోరడం జరుగుతుంది.